నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ హితవు. జగన్ను మళ్లీ సీఎంగా కోరుకుంటున్న ప్రజలు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యాఖ్య. దేశ ప్రజలను నిలువున ముంచేస్తున్న బీజేపీ సర్కార్. మాజీ ఎంపీ చింతామోహన్ ధ్వజం. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. రేపెల్లె ICDS ప్రాజెక్ట్ వద్ద అంగన్వాడీల ధర్నా. ప్రాణం చాలా విలువైనది కనుక ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఏపీ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ హితవు పలికారు. అనంతపురం అంబేద్కర్ భవన్లో నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా ముగింపు వారోత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారోత్సవాలపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం ఆమె స్కూటర్ను నడిపారు. సార్ మీరు సార్ కొద్దిగా వెనక్కి సార్ కొద్దిగా సైడ్ మళ్ళీ రమేష్ కొద్దిగా అక్క మీరు మధ్యలో నిలబడదండి. ఏదో ఒకటి కొద్దిగా మధ్యలో నిలబడదండి. సైడ్ మధ్యలో నిలబడదండి. జెండా డౌన్ సార్. పైకి ఎత్తు సార్. ఊరికే అట్లా అంతే. ఓకే సార్. రండి మేడం. సార్ మీరు కొద్దిగా కాన్స్టిట్యున్సీలో కూడా ఏదో ఒక రకమైన ప్రోగ్రామ్ చేస్తూ కూడా 2 వీలర్స్ వాళ్ళని 4 వీలర్స్ వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఎన్లైట్ చేసి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ హౌ టు యూటిలైజ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్, హౌ టు ఫాలో, మళ్ళీ హెల్మెట్స్ అనేది ఎంత కంపల్సరీగా ఉంటుంది అండ్ ఎట్లు వాడడం దానిపైన కూడా శిక్షణ కూడా జరిగింది. సో దీన్ని సక్సెస్ఫుల్గా మొత్తం జిల్లా మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ని ఈ వారోత్సవాలు ఈరోజు లాస్ట్ డే సక్సెస్ఫుల్గా చేసుకునే దాంట్లో మనం ముందుకు వెళ్ళాం. వాళ్ళ పార్టీ థీమ్ అది వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఆ పాదయాత్ర వల్ల ఎక్కడ కూడా ఎటువంటి ఒక ప్రభావం అయితే ప్రజల్లో ఉండబోదు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మనందరిది కూడా బలమైన నమ్మకం. ఎందుకంటే ప్రజల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు రెండు కూడా ధ్యేయంగానే ఈరోజు మనం పనిచేసినాం. నవరత్నాలు ద్వారా పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్ కు మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. బాపట్ల మండలం స్టూవర్టుపురంలో 100వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, వైసీపీ నాయకులు వడ్డెముకల డేవిడ్, పుష్పరాజ్యం, ఇనగలూరి మాల్యాద్రి, బుల్రెడ్డి, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువున ముంచేస్తోందని మాజీ ఎంపీ చింతామోహన్ ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భారత్ జోడో యాత్ర నిర్వహించారు. అనంతరం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ బియ్యాన్ని ఇచ్చే హక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ చేసిన తప్పుల వల్ల పేదలు అప్పుల పాలయ్యారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం గత 3 ఏళ్లలో ఏం చేసిందని అన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదలకు ఎందుకు ఇల్లు కట్టించలేదని అన్నారు. ఏపీలో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని, వైసీపీని ఎప్పుడు సాగనంపాలోనని ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. 2024న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. మా గురువు గారు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ, అదేవిధంగా సిడిపిసి మెంబర్ చింతామోహన్ గారు కుప్పంని ఎంతగానో అభిమానించే మా నాయకుడు ఈరోజు కుప్పం ప్రాంతంలో భారత్ జోడో యాత్ర ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి దాదాపు ఇంకో 4-5 రోజులు ముగిసే ఆ కార్యక్రమం ముగింపుకు వస్తూ ఉంది. భారతదేశం అంతా కలిగి తిరిగి ఆయన కష్టపడి ప్రజల్లో ఉన్న కష్టాలను చూసుకోవడమే కాకుండా భారతదేశంలో ఉన్న అనేకమైన మతాలను, వర్గాలను, అనేకమైన ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరినీ ఒక్క తాడిపైకి తీసుకురావాలని చెప్పి ఆయన చేస్తున్న భారత్ జోడో యాత్రకి కొనసాగింపుగా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మారుమూల ప్రాంతాలన్నింటినీ మన చింతామోహన్ గారు తిరిగి చూడటం జరుగుతూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల్లో ఈరోజు అప్పులు కనిపిస్తున్నాయి. అప్పులతో సతమతం అయిపోతున్నారు. నిద్ర పట్టడం లేదు. పేదవాళ్లకు అప్పులే గుర్తొస్తున్నాయి. నువ్వు ఇస్తున్నటువంటి పెన్షన్ 2500, 300, 3000 ఇచ్చావు. అది అప్పులకు కట్టుకునేదానికి వెళ్తా ఉంది. పేదవాడికి ఇచ్చేటువంటి ప్లాస్టిక్ బియ్యం ఏందిరా ఇచ్చేది? ప్లాస్టిక్ బియ్యం ఎవడిచ్చాడ్రా నీకు హక్కు అని నేను అడుగుతున్నాను. ప్లాస్టిక్ బియ్యం ఇచ్చేది ఎవడా? జిల్లా కలెక్టరు ఉండాలా? తెచ్చాడా? పేదవాడికి ఇది ప్లాస్టిక్ బియ్యం ఇచ్చేది ఎవరిచ్చారు ఈ హక్కు? ఎక్కడుంది ప్రభుత్వం? ఉందా? అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పేజాప్ రద్దు చేయాలని బాపట్ల జిల్లా రేపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్ట్ వద్ద ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవలు అందిస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అనంతరం ప్రాజెక్ట్ సిడిపిఓ డి మాణిక్యంకు వినతి పత్రం అందజేశారు. తగ్గించాలి, అంగన్వాడీలపై చేస్తున్న ఒత్తిడిలను తగ్గించాలి, అంగన్వాడీలపై చేస్తున్న ఒత్తిడులను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అన్ని ప్రాజెక్టుల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటికి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీ కుటుంబాల్లో ఆకలి కేకలు ఉన్నటువంటి పరిస్థితి. పండగ జరిగినటువంటి ఉత్సాహంగానే, నూతన సంవత్సరం వచ్చినటువంటి ఉత్సాహంగానే అంగన్వాడీ కుటుంబాలు లేని పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీలకి జీతాలు లేక నెలన్నర పైగా దాదాపు 2 నెలలు గడుస్తూ ఉంది. జీతాలు లేనటువంటి పరిస్థితి. అంగన్వాడీలకి వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాలు ఎట్లా బతుకుతాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అట్లానే ఈరోజు పెరుగుతున్న ధరల్లో భాగంగా వేతనాలు పెంచుతామని అంగన్వాడీలకు అనేక హామీలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. తెలంగాణ కంటే వేతనాలు పెంచుతామని హామీలు ఇచ్చారు. ఈరోజు ఆ రూపంలో ఎక్కడా వేతనాలు పెంచుతున్న పరిస్థితి లేదు. ఈరోజు వేతనాలు పెంపుదల చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు అంగన్వాడీలకు సంబంధించిన వేతనాలు పెంపుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందో ఆ పద్ధతుల వేతనాలు పెంపుదల చేయాలి. అట్లానే ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది భారతదేశంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లందరూ కూడా గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ రకమైన ఆలోచన చేయట్లేదు అంగన్వాడీలు గ్రాట్యుటీ అమలు చేయడం కోసం. ఈరోజు అట్లానే అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి వీళ్ళకి ఇస్తున్నటువంటి గౌరవ వేతనం, వీళ్ళకి ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వేతనాలు ఇస్తూ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఈరోజు అంగన్వాడీల కుటుంబాల కరెంట్ బిల్లు కట్టమని అడుగుతూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లైలో ఉచితంగా ఉన్నటువంటి వాళ్ళకి, అంగన్వాడీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ అమలు చేయటం లేదు. 400 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కనుక ముస్లింలకు చేరువ అవ్వండి అని బీజేపీ నాయకత్వం ప్రకటన ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ అన్నారు.
స్థానిక అంబేద్కర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి, దేశ అభ్యుదయానికి కట్టుబడి పాలన సాగించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు, బాపట్ల కాంగ్రెస్ నాయకులు దేవరాజ్, దండు రేణుక, తాజుద్దీన్, కలాం, జహీరున్నీసా, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ముస్లిం మైనార్టీలను క్రైస్తవులకు చేరువవ్వండి, వారిని హక్కును చేర్చుకోండి, వారు ఓట్లు వేయకపోయినా పర్వాలేదు, వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి అంటూ ఒక హాస్యాస్పద ప్రకటన చేశారు. మరి గడిచిన 8.5 సంవత్సరాలుగా ముస్లింల సంక్షేమాన్ని పక్కకు పెట్టి మరి వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా అసమానతకు గురి చేసి వారిని పూర్తిగా విస్మరించి నేడు మాత్రం హక్కున చేర్చుకోండి అనటం ఎంతవరకు సమంజసం? మీరు వారిని ఆర్థిక, సామాజిక, రాజకీయంగా కూడా అణగతొక్కడమే కాకుండా విద్యాపరంగా కూడా వారికి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ రద్దు చేశారు. అలానే భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్ గారు ఏదైతే సామాజిక వర్గంగా వెనుకబడి ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి మరి ప్రయోజనం చేకూర్చేలా, వారికి విద్యలో వారు ఉన్నతంగా ఎదిగేలా కృషి చేస్తున్నటువంటి స్కాలర్షిప్ను కూడా మీరు ఇటీవలే స్మృతి ఇరానీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టి మరి ఆ స్కాలర్షిప్ను కూడా పూర్తిగా రద్దు చేసి ముస్లింలను ఇంత వెనుకబాటుకు గురి చేస్తూ ఈ రోజున మళ్ళీ వారికి దగ్గర అవ్వండి అంటూ ఎంతవరకు సమంజసం? కేవలం 400 రోజుల్లో ఎన్నికలున్నాయి కాబట్టి ఎన్నికల స్టంట్గా ఈ డ్రామాని మీరు మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం నిర్వహించిన పోలీస్ కవాత్ రిహార్సల్స్ను జిల్లా ఎస్పీ వకుల్ సింఘాల్ తిలకించారు. అడ్మిన్ ఆర్ఏ మన్మథరావు పరేడ్ కమాండర్గా వ్యవహరిస్తూ పోలీస్ కవాతు రిహార్సల్స్ని నిర్వహించారు. ఆద్యంతం సాగిన ఈ కవాతు రిహార్సల్స్లో పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు, పోలీస్ బ్యాండ్ ప్రదర్శన కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, ఏఆర్డీఎస్పీ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. on homeguard, 2 NCC criminals, आपको निरीक्षण के लिए हाजिर है. श्री महोदय गणतंत्र परेड मान से गुजरने के लिए आज्ञा प्रदान करें. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి ఫ్యాక్షన్ హత్య కేసులో 6గురికి జీవిత ఖైదు, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. బడన్పల్లి గ్రామానికి చెందిన ఎర్రగుంట చెన్నారెడ్డి 2017 డిసెంబర్ 6న హత్యకు గురయ్యారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన గంగాధర్, సూర్యనారాయణ, పెద్దన్న, శివయ్య, ప్రసాద్, రాజుకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రధాన నిందితులకు సహకరించిన మిగతా 2 నిందితులపై కేసును కొట్టివేసింది. ఈ కేసు సమగ్రంగా దర్యాప్తు చేసిన అప్పటి సిఐ శివరాముడు, ఎస్ఐ యతీంద్ర సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించారు. కాగా ఈ కేసులోని దర్యాప్తు అధికారులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హర్నాథ్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ రామాంజీ, రామలింగమయ్య, విజయ్ కుమార్, లక్ష్మీనారాయణను ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ అభినందించారు.
టీడీపీ జాతీయ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఇచ్చిన అనుమతులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. కుప్పంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ షరతులతో కూడిన అనుమతులు తీసుకునేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. టీడీపీ లీగల్ సెల్లో చర్చించిన అనంతరం 29 షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినా ఒక్కటే, ఇవ్వకపోయినా ఒక్కటే అని వ్యాఖ్యానించారు. 2017లో వైసీపీకి రాష్ట్రం మొత్తం తిరిగేందుకు ఒకే ఒక్క పేపర్లో తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేశారు. లోకేష్ పాదయాత్రను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న వైసీపీ మంత్రులు అనుమతుల విషయంలో ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అదే కండిషన్స్ పై మీరు ఇవ్వండి, ఒక పేపర్లో ఇవ్వండి, ఒకే సింగిల్ పేపర్లో మీరు పర్మిషన్ ఇవ్వండి. అంతేగాని ఈ రకంగా చేస్తే దీన్ని ఏమనాలా మరి ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. స్టేట్ మొత్తానికి ఒకే అన్ని జిల్లాలకు ఈరోజు మేము ప్రతి నియోజకవర్గానికి పర్మిషన్ తీసుకోవాలా. కుప్పం అయింది, పలమనేరు తీసుకోవాలా, మళ్ళీ పలమనేరు కోతలపట్టుకు పోతే ఇద్దరు తీసుకోవాలి. పలమనేరు డిఎస్పీ దగ్గరికి పోవాలా, చిత్తూరు డిఎస్పీ దగ్గరికి పోవాలా పర్మిషన్స్. అంటే రోజు పర్మిషన్స్ తీసుకుంటూనే పోవాలి. ఇది ఒకే పేపర్ అన్ని జిల్లాలకు, 13 జిల్లాలు ఒకే పర్మిషన్, ఒక సింగిల్ పేపర్తో ఆ రోజు మీకు ఇస్తే మీరు ఏ రకంగా చేయడం అనేది అన్యాయం కదా అని అడుగుతా ఉన్నా. అసలు ఎందుకు మీకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నా. అసలు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తే మీరు ఎందుకు అంత వణికిపోతున్నారు? మీకు ఇస్తామంటారు. ఇంకొక పక్క ఏమో అసలు పబ్లిక్ మీటింగే జరిపేది లేకుండా పాదయాత్రకు సంబంధించి ఏదైతే ఈ పాదయాత్రకు సంబంధించి మధ్యలో ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంది అనుకుంటే మరి మీటింగ్ జరపడానికి లేదంటున్నారు. అరే ఎవరైనా ఒక 100 మంది మీరు ఎక్కడ పెట్టకూడదు, గుమ్ముకూడదు అని అంటారు. ఈయన వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఎక్కడైనా ఒక 100 మందో, 200 మందో, 500 మందో, 600 మందో ఆ గ్రామంలో గుమ్ముకొడితే వాళ్ళతో ఈయన ఇంటరాక్ట్ అయినప్పుడు దాన్ని మీటింగ్ కింద మీరు కన్వర్ట్ చేసి చెప్తే దానికి మేమేం సమాధానం చెప్పాలా, దానికి కూడా పోలీసు వాళ్ళే సమాధానం చెప్పాలని తెలియజేసుకున్నాను. యాపిల్ కాయడానికి వాతావరణం ఎంత మాత్రం సరిపడని కోనసీమలో ఒక ఇంటి యజమాని తన పెరట్లో యాపిల్ కాయించి రికార్డును సొంతం చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పెదగుళ్లపాలానికి చెందిన దంగేటి వెంకటేశ్వరరావుకు ఈ ఘనత సాధించారు. 8 ఏళ్ల శ్రమకు దక్కిన ఫలితం ఇది అని అన్నారు. ఈ విషయం తెలిసిన పలువురు యాపిల్ చెట్టును చూసి వెళ్తున్నారు. ఎక్కడో శీతల ప్రదేశాల్లో పండే యాపిల్ ఇక్కడ ఉండడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గం, కొత్తపేట మండలం, కొత్తపేట పంచాయతీ, పెదగోళపాలెం గ్రామం మాది. గ్రామంలో వాసంచెట్టి శ్రీనివాసరావు నా పేరు. నాకు వరుసగా మేనమామ అవుతాడు దంగేటి వెంకటేశ్వరరావు గారు. ఆయన పెరట్లో సైకిల్ మీద వెళ్ళి అతను అమ్మితే యాపిల్ మొక్క తీసుకుని ఇక్కడ పెంచడం జరిగింది. గత 8 సంవత్సరాల నుంచి పెంచారు. పెంచడంతో ఈరోజు ఇది యాపిల్కాయ పండింది. ఆ యాపిల్కాయ పండటంతో మా గ్రామస్తులందరికీ కూడా చాలా అరుదుగా అనిపించింది. చాలా మా మనసుల్ని ఇంప్రూవ్ చేసింది. ఆ ఆనందంతో మేమందరం ఇతన్ని చాలా గౌరవించడం జరిగింది. యాపిల్ మనకి ఇక్కడ పండటం ఏంటి, ఎక్కడో కాశ్మీర్లో పండిది, లేకపోతే అరకులో పండిది, అలాంటిది ఈ కొత్తపేట నియోజకవర్గంలో పెదగోళపాలెం గ్రామంలో ఈ మట్టిలో పండటం అంటే చాలా గర్వం అని మేము చాలా ఆనందపడుతున్నాం. అలాగే ఈయన ఇది ఒకటే కాదు, ఇతను చాలా ఫ్రూట్స్ కూడా పండిస్తారు. డ్రాగన్ ఫ్రూట్స్ ఒకటి, స్టార్ ఫ్రూట్స్ ఒకటి, తర్వాత ఉసిరు ఒకటి, తర్వాత చెరుకు, జామి, ఇవన్నీ కూడా ఈ పెరట్లోనే ఉన్నాయి. అవన్నీ కూడా మీ అందరికీ కూడా చూపించి మనం ఎక్కడ తీసుకోలేదు. మన కొత్తపేట నియోజకవర్గంలో మన రైతులందరూ కూడా మనం అరుదైన పళ్ళు, మంచి ఔషధమైన ఇవన్నీ కూడా మనం పండించుకుని శక్తి మనకు ఉందని నిరూపించడానికి ఈయన ఒక వర్కరు. మంచి ఆ వర్కరు ఒక పేపర్ మిల్లో మంచి కాంట్రాక్ట్ బేస్డ్ వర్కరు. అలాగైనా కానీ ఈ రైతుగా ఇతను నేను ఇవన్నీ పండించడం చూడండి అని
మీరు కూడా పండించాలన్న ఆసక్తితో మనల్ని చూపించడంతో మేము చాలా ఆనందపడుతున్నాం. 5 లక్షల బియ్యపు గింజలపై 5 లక్షల జాతీయ జెండాలను చిత్రీకరించి హైదరాబాద్కి చెందిన కాసులు చిత్ర కళా అకాడమీ అవార్డును అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ పురోహితుడు పెద్దింటి రామం అందుకున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు చేతుల మీదుగా ఆయనకి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రామంని అభినందించి భవిష్యత్తులో మరిన్ని అవార్డులు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని అభినందించారు. వాడపాలెంలో బండారు స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో కంటంశెట్టి శ్రీనివాస్, ఎల్లమిల్లి జగన్మోహన్, బూసి భాస్కర్ రావు, పెద్దింటి కాశీ పాల్గొన్నారు. కొత్తపేట నివాసిగా ఉన్నటువంటి శ్రీ పెద్దింటి రామం గారు అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్ర స్థాయిలో అనేక రికార్డుల్ని నమోదు చేసుకుని అనేక విషయాల మీద ఎంతో విషయ పరిజ్ఞానంతో రాష్ట్రంలోనే 82 రికార్డులు సాధించడం చాలా గర్వకారణమైన విషయంగా కొత్తపేట ప్రాంతవాసి ఇది మా అందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో 82 రికార్డులు ఈ స్థాయిలో సాధించిన వారు ఇంతవరకు ఎవరూ లేరు. మరి రికార్డులు సాధించడంలోనే ఈయన రికార్డు సృష్టించారు. అనేక విషయాల మీద సామాన్య కుటుంబం, మరి పురోహితులు, చిన్న స్థాయి కుటుంబం అయినా ఆయనకున్న వనరుల్లోనే ఈ రికార్డుల కోసం తన సొంత ధనాన్ని వెచ్చించి ఇన్ని రకాల రికార్డులు సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా తెలియజేస్తూ ఇంకా ఎన్నో రికార్డులు ఆయన నమోదు చేసుకోవాలని, త్వరలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా సాధించాలని, ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, మిరాకిల్స్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇలా ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక రికార్డులని ఆయన సాధించి నమోదు చేసుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ హితవు. జగన్ను మళ్లీ సీఎంగా కోరుకుంటున్న ప్రజలు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యాఖ్య. దేశ ప్రజలను నిలువునా ముంచేస్తున్న బీజేపీ సర్కార్. మాజీ ఎంపీ చింతామోహన్ ధ్వజం. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. రేపెల్లె ఐసీడీఎస్ ప్రాజెక్ట్ వద్ద అంగన్వాడీల ధర్నా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.